బట్ ఒక్కసారి మళ్ళీ చెన్నారెడ్డి గారి విషయానికి వస్తే వారికి పివి నరసింహారావు గారికి అసలు పొసిగేది కాదు అనేటువంటిది ఒక నానుడు ఉంది కాంగ్రెస్ పార్టీ. కానీ పివి నరసింహారావు గారు ప్రధాని అయిన తర్వాతనే చెన్నారెడ్డి గారికి 2 సార్లు ఆయన గవర్నర్గా. నేను కరెక్ట్ చేస్తాను. పివి నరసింహారావు గారు ప్రధాని కావడానికి కూడా చెన్నారెడ్డి గారే కారణం ఒక రకంగా చూస్తే. ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు మరణం జరిగిందో దురదృష్టంగా ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకత్వం ఎవరు చేపట్టాలనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి చర్చగా జాతీయ స్థాయిలో ఒక పెద్ద చర్చగా ఉండిపోయింది. దేశంలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుల్లో మొట్టమొదటి వారు చెన్నారెడ్డి గారు. మా ఇంట్లోనే తార్నాకాలోనే ప్రెస్ మీట్ పెట్టి పివి నరసింహరావు షుడ్ బికమ్ ది ఏఐసిసి ప్రెసిడెంట్ అని చెప్పి, ప్రధానమంత్రి తర్వాత ఏఐసిసి ప్రెసిడెంట్ కావాలని చెప్పి వారు ఓపెన్గా డిక్లేర్ చేసినటువంటి దేశం మొత్తం మీద మొదటి వ్యక్తి. చాలామంది అన్నారు, సార్ మీరంటే ఆయన ఒక రకంగా భయపడతారు, రెస్పెక్టు ఫియర్ కూడా ఉంది, అంటే యువర్ అ స్ట్రాంగ్ లీడర్ ఇది ఉంది, మీరు ఆయన పేరు ప్రపోజ్ చేస్తున్నారు, దీనివల్ల యువర్ క్లోజింగ్ యువర్ ఫ్యూచర్ను కూడా ఒక రకంగా పొలిటికల్ ఫ్యూచర్ మీరు దానికి ఇబ్బంది కలుగుతుంది అని తెలిసి కూడా మీరు చేస్తున్నారంటే దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఈరోజు ఇంటర్నేషనల్గా చూసేవారి అంతా కూడా ఏమిటంటే రాజీవ్ గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ విడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ లేని పడవలాగా అయిపోతుంది అనేటువంటిది, దీనికి ఫ్యూచర్ లేకుండా పోతుంది అనేటువంటి నేపథ్యంలో ఇందిరాగాంధీతో కలిసి పనిచేసినటువంటి వాడు, రాజీవ్ గాంధీతో కలిసి పనిచేసినటువంటి వాడు, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను వారి పక్కన ఉండి క్లోజ్గా మానిటర్ చేసి క్లోజ్గా అన్నీ గమనించినటువంటి వ్యక్తిగా, ఏజ్లో కూడా సీనియర్ వ్యక్తిగా, యంగ్స్టర్ని తీసుకొస్తే పార్టీ చీలిపోయేటువంటి ప్రమాదాలు ఉంటాయి. అప్పుడు యంగ్స్టర్స్ కొంతమంది ఉన్నారు, శరద్ పవార్ కానీ సింధియా కానీ ఇట్లాంటి వాళ్ళు. అంటే ఈయన చనిపోయిన వెంటనే ఏదైనా జరిగి స్ప్లిట్ అయిపోతే కాంగ్రెస్ పార్టీ నేనా కాదా, కాంగ్రెస్ ఈజ్ ది పార్టీ విచ్ కెన్ దేశంలో ఉన్నటువంటి సమస్యలకు నిజంగా అన్ని విధాల ఆలోచన చేసే పార్టీగా కాంగ్రెస్ అని చెప్పి వారు నమ్మినటువంటి వాళ్ళలో వారు. సో పార్టీ ఈ విధంగా ఉండాలి, దట్స్ నాట్ మై కన్సిడరేషన్. అంటే ఆయన ఎందుకు చెప్పండి, అలాంటి వ్యక్తి మళ్ళీ మీ గో బ్యాక్ వారిపైన చేసినటువంటి ఆరోపణ, ఆయన గవర్నర్ కావడానికి కాంప్రమైజ్ అయిపోయి తెలంగాణ పార్టీలో విలీనం, హీస్ క్యారెక్టర్ ఈజ్ నాట్ దట్. సో అది గిట్టని వాళ్ళు చెప్పినటువంటిది. దీనికి ఇంకో ఉదాహరణ, ఇంతకుముందు నేను చెప్పాను కదా, వారు 9 మాసాలు పంజాబ్లో ఉండి తిరిగి వచ్చారు. ఇప్పుడు ఇది పివి నరసింహారావు గారిని ప్రపోజ్ చేయడానికి, ఇప్పుడు ప్రపోజ్ శరద్ పవార్ మాట్లాడి, శరద్ పవార్ ఐఎమ్ ప్రపోజింగ్ యువర్ నేమ్ అది ఇదనంటే ఆయన కూడా, బట్ కంటిన్యూటీ ఉండాలి ఒక అంతర్జాతీయంగా. దిస్ ఈజ్ నాట్ యువర్ పర్సనల్ ఎజెండా, ఈజ్ నాట్ ఏ ఇష్యూ. నిజంగా ఆయన అనుకున్నట్టే నరసింహారావు గారు నిజంగా చూస్తే ఇక్కడ ముఖ్యమంత్రి మారారు. అప్పుడు జనార్దన్ రెడ్డి గారు సీఎం, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు, దాని తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టారు. నిజంగా చూస్తే ఫాదర్ అంతకుముందు ఉండేటువంటి డెలివరీ చేయగలిగేటువంటి స్ట్రాంగ్ లీడర్షిప్ అనేటువంటిది ఉన్న నరసింహారావు గారికి ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి గారు ఉంటే హీ వుడ్ బి అన్కంఫర్టబుల్ యాజ్ ప్రైమ్ మినిస్టర్. ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని కూడా, అదే ఇంకెవరినైనా చేసి ఉంటే ప్రాబ్లీ ఫాదర్ కూడా బీన్ చీఫ్ మినిస్టర్. బట్ హీ హ్యాడ్ ది లాంగ్, ఒక విజన్, ఒక స్టేట్స్మెన్ లాగా దేశం భవిష్యత్తు గురించి ఆలోచన చేసే వ్యక్తిగా చేసినటువంటిది. బట్ సార్ అంటే గవర్నర్ ఈజ్ నాట్ ఏ పదవి, నేను ఎన్డీఎంఏ మెంబర్ అయినట్టు అంటే అట్లా సార్. అంటే ఆయన ఈజ్ ఏ కంపల్సివ్ కంబాటెంట్ అని అటువంటి పేరు ఒకటి వచ్చింది. అంటే ముఖ్యంగా ఆయన యూపీ గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన ఒక రిపోర్ట్ ఇస్తే హెచ్ఎన్ బహునా గారిని సీఎం పదవి నుంచి తీశారని, అట్లానే పంజాబ్లో కూడా అప్పుడు గురుచరణ్ సింగ్ ఎవరు ఉన్నట్టు నాకు తెలిసి సీఎం. తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి జయలలిత గారితో ఘర్షణాత్మక వైఖరి. లేదా, ఒక నిమిషం పంజాబ్ విషయం చెప్తాను.
పంజాబ్లో 9 మాసాలే ఉన్నారు. ఆ రోజు ఇందిరాగాంధీ గారిని కొంత బ్లేమ్ చేయదలుచుకోలేదు. ఆమెకు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ఉన్నారు దాంట్లో. ఆ రోజు ఉన్నటువంటి పంజాబ్ సమస్యకు, అకాలీ సమస్యకు పరిష్కారం చేయడానికి పరిస్థితులు చాలా కలిసి వస్తున్నాయి. ఇది జరిగితే చెన్నారెడ్డి గారికి చాలా స్ట్రాంగ్ మంచి పేరు వస్తుంది అనే భయంతో ఆమెను కొంత తప్పుదో పట్టించి మిస్లీడ్ చేశారు. ఒకసారి అంటే చివరికి దీనికి ఉదాహరణంగా చెప్తున్నా, చివరి కార్యక్రమం చెన్నారెడ్డి గారు గవర్నర్గా పంజాబ్ రాజీనామా చేసిన తర్వాత తిరిగి రాకముందు చివరి కార్యక్రమం ఏమిటంటే లోంగోవాల్ అనే గ్రామం. హర్చరణ్ సింగ్ లోంగోవాల్ ఈ గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్నాడు. ఆయన అంటే టెర్రర్, భయం. ఆయన గ్రామంలో ఒక రెడ్ క్రాస్ హాస్పిటల్ తయారై 3 సంవత్సరాలు అయింది. కానీ ఆయన గ్రామంలో ఉంది కనుక దాన్ని ఇనాగ్రేట్ చేయకుండా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అడ్డుకుంటూ వచ్చింది. నాన్నగారు ఏం చెప్పారంటే, నేను పోకముందు దాన్ని ఇనాగ్రేట్ చేసిపోతాను అని చెప్పారు. సెక్యూరిటీ ఏ రకమైనటువంటి రియాక్షన్ ఉంటుందో, పోలీసు, చీఫ్ అడ్మినిస్ట్రేషన్, మన చీఫ్ సెక్రటరీ కానీ, డీజీపీ కానీ మొత్తం అంతా కూడా కంగారుగా ఉన్నాను. నేను అదే కారులో ఉన్నాను, నాన్నగారు వెళ్ళే కారులో ఉన్నాను. ఆ గ్రామం సమీపంగా వచ్చేసరికి కొంతమంది నిలబడి ఉన్నారు రోడ్డు మీద. దగ్గరికి వచ్చి చూస్తే లోంగోవాల్ గారు నిలబడి ఉన్నారు, చేతిలో పూలదండ పట్టుకొని. అంటే ఎవరైతే వ్యతిరేకంగా పోతాడు, ఆయన ఎలాంటి పరిస్థితులు క్రియేట్ చేస్తాడనేటువంటి అనుమానపడ్డారో అటువంటి వ్యక్తి అక్కడ నిలబడి రిసీవ్ చేసుకోవడానికి గార్లెండ్ చేసి తీసుకెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడిన దాంట్లో స్పీచ్లో ఏం చెప్పారంటే, ఈరోజు ఈ హాస్పిటల్ని ఇనాగరేట్ అవుతుంది సంతోషం, కానీ దానివల్ల సంతోషం కాదు, ఒక దేశంలో ఒక దేశ్కి ఏక్ మహాన్ సపూత్ కే హాత్ సే యే ఇస్కా ఉద్ఘాటన హో రహా హై అని చెప్పి, ఒక దేశం ఒక గొప్ప బిడ్డ చేత ఇది ఇనాగ్రేట్ అవుతుంది అనేటువంటిది అంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి అకాలీ లీడర్, గురుద్వారా ప్రబంధక్ కమిటీ చైర్మన్, అటువంటి వ్యక్తి అంటే మంచి పని చేసినప్పుడు మనం ధైర్యంగా ఏదన్నా ప్రజలకు మేలు జరగాలని చెప్పి చేసి ఒక ఆబ్జెక్టివ్గా మనం డిసిషన్ తీసుకుంటే ప్రజలు వ్యతిరేకించే వాళ్ళు కూడా హర్షిస్తారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.